నాకు కీర్తి పెంచావు కాబట్టి హ, సంతోషంగా నీకేదైనా కానుకివ్వాలనుందమ్మా. అడుగు. హ, అడుగమ్మా, నీకేం కావాలో. నీకేం కావాలన్నా మేమిద్దరం కాదనం. మా సునంద అయితే అస్సలు కాదందు. ఏ సునంద, అంతే కదా? ఎందుకు కాదంటాను? ఒక్కసారి మాటిచ్చిన తర్వాత మాట తప్పదు ఈ సునంద. ఓ, మావయ్య గారు ఎందుకు సైగ చేసిర్రో ఇప్పుడు అర్థమైంది. అడుగమ్మా, నీదే ఆలస్యం. నీకేం కావాలో అడుగు. ఆదిత్య గారు ఎంప్లాయీస్ గురించే ఆలోచిస్తున్నారు అత్తయ్య గారు. ఆయన ఆఫీస్కి వెళ్తే మంచి జరుగుతుంది, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. వెళ్ళాలని ఆయన కోరుకుంటుర్రు. ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అత్తయ్య గారు. నేను ఆయనతో కలిసి ఆఫీస్కి వెళ్తాను. చూసావు సునందా, ఆనంది మన కంపెనీ గురించి, మన ఎంప్లాయీస్ గురించి, మన వర్కర్స్ గురించి ఎంత బాగా ఆలోచిస్తోందో. తను ఇంతలా ఆలోచిస్తుంటే కాదని నువ్వు మాత్రం ఎలా అంటావు? ఏవండి, నా నిర్ణయం ఇంతకు ముందే ఒకసారి చెప్పాను కదా, మళ్ళీ అడగడం దేనికి? చెప్పావు సునందా, నిజమే. కానీ తను ఇది కోరుకుంటుందని మనకు తెలియదు కదా. కోడలు కోరింది ఏదైనా ఇస్తాను అని నువ్వు మాట కూడా ఇచ్చావు. పైగా సునంద మాట తప్పదు. తప్పదు సునందా, నువ్వు మాట తప్పితే నేను భరించలేను. సరే, చిన్నపిల్లేదో కోరింది, చెయ్యి. సరే అను. మీ కోడలు స్వీట్ చేత్తో చేసింది, మీరు మాటలతో చేస్తున్నారా? అబ్బా, దీనిలో ఎటువంటి కుట్రలకి పక్షపాతాలకి తావు లేదు సునందా. తను